హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పైన చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్లో కోరారు. ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ఎమ్మెల్యేల తరపున న్యాయవాది రవిశంకర్ జంధ్యాల వాదనలు వినిపించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురుపై కూడా స్పీకర్ అనంత నేటి వేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కొంతకాలంగా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ రోజు మరొకసారి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు మరోవైపు ఎమ్మెల్యే తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల కూడా తమ వాదన కూడా వినిపించారు. మరోవైపు అటు పిటిషన్ సంబంధించిన న్యాయవాది గండ్ర మోహన్ రావు కూడా తమ వాదన కూడా వినిపించారు. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పు ప్రస్తుతం అయితే రిజర్వ్ చేసింది. కొద్ది రోజుల్లోనే, అంటే రేపు కానీ 2-3 days లోనే తీర్పు కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే వాదనలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనంత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు పిటిషనర్ సంబంధించినటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కానీ స్పీకర్ కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని పిటిషన్ ని డిస్మిస్ చేయాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకోవాలంటే ఇరు వాదనలు కోర్టు ప్రస్తుతం అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. సంధ్య. ఓకే, రైట్ సునీల్.